బీచ్ లో ఈ చేప 80 రూపాయలు ఎందుకు స్వామి, అన్యాయం కాకపోతే. ఓ నేనన్నావు మీ ప్రవీణ్ అన్నావు. ఈ రోజు అవ్వారం ఏంటంటే మా ఫ్రెండ్ పెళ్లి ఉందని నెల్లూరు పోయి పెళ్లి చూసుకొని ఇంటికి వస్తామంటే మా ఫ్రెండ్స్ అందరూ బీచ్ పోదామని చెప్పారు. సర్లే నేను ఎప్పుడో 2 సంవత్సరాల ముందు పోయినానని ఎర్రాటన్ లో బీచ్ కి వచ్చేసరికి ఈ ఎండకే బీచ్ లో చూడండి ఎంతమంది ఉండరు. ఇంతమంది జనాభా ఉండరాని ఒక ఆయన గుర్రం కూడా తీసుకుని వచ్చి పిల్లకాయలు తెచ్చుకొని పోతా ఉండవు. మనం కూడా చదువులోని మానేసి గుర్రం తోలుకుండా బాగుండు. ఎట్లా లేదని ఒక ట్రిప్ 100 రూపాయలు వస్తాయి, 10 ట్రిప్పులు వేస్తే 1000 రూపాయలు. మొత్తం డేరింగ్ బిజినెస్. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయింది. ఆ ఎర్రాటన్ లో సందు లేకుండా బీచ్ లో మునిగేసరికి పొట్టలో ఉండే పేగులు గలగలా పరిగెత్తినాయి. అందుకని ఏదైనా తిందామని ఆ బీచ్ పక్కన ఒక చేపలు పెట్టుకుంటే చేపలు అంగడికి అడిగిపోయినా. ఈ చేపలు సముద్రం చేపల నార్మల్ చేపలు ఏం అర్థం కాలేదు. సర్లే ఏ ఒకటి ఆకలి కేసేద్దామని ఒక్క చేప ఎంత అక్క అని అడిగితే 80 రూపాయలు చెప్పింది. మా ఊర్లో ఇంకొక 20 రూపాయలు వేసుకుంటూ 100 రూపాయలకి కేజీ చేపలు వచ్చాయి. సర్లే ఇంక చేసేదేమి లేక ఒక చేప అయితే తీసుకున్నాం. ఆ ఎర్రాటి చేపని నల్లటి నూనెలో బగబాగా ఏంచి ఒక 2 ఎర్రగడ్డలో నిమ్మదబ్బ కారిപ്പൊడి పూసి 80 రూపాయలు డబ్బులు తీసుకుని మన చేతిలో చేప అయితే పెట్టింది. ఆ ఎర్రంగా ఎగిన చేప చూడడానికి నవరం ఆడిపోతుండేసరికి దానిపైన లైట్ గా నిమ్మదబ్బ పిండి ఆ చేపకుండే కన్న ముక్కని కారిపోట్లు అద్దుకొని ఒక్కొక్క ముక్క తింటుంటే టేస్ట్ మాత్రం కుమ్మిడిచింది. నా 80 రూపాయలకి మాత్రం న్యాయం జరిగింది. ఇంకా మేము మళ్ళీ చాలా దూరం పోవాలి కాబట్టి సాయంత్రం టెంకాయ చెట్ల మధ్యలో సూర్యుని చూసుకుంటా బండేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయినాం. కానీ మేము పోయిన బీచ్ మీరు కానీ గెస్ట్ చేస్తుంటే ఆ బీచ్ పేరు ఏం పేరో కామెంట్. చిన్న క్లూ ఏంటంటే బీచ్ నెల్లూరులో ఉంటది.